హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుంటారు నాకు తెలుసు. రోజు రోజుకి మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, రీడింగ్స్ ద్వారా హీల్ అవుతున్నారు. అండ్ మీరు కూడా ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్లో ముందుకెళ్తున్నారని నేను నమ్ముతున్నాను. అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. ఒక లైఫ్లో ఒక పార్ట్ అంటే మీకు ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి మిగతా వాటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండొద్దు. ప్రతి మన జీవితం మన మీద మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ ఎవరి గురించి అయితే మీరు ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు వద్దు అనుకుంటే వేరే రకంగా లైఫ్ ఉంటుంది. ఒకవేళ అదే పర్సన్ కావాలనుకుంటే ఇంకో రకంగా మీ జీవితం ఉంటుంది. ఓకే. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈరోజు రీడింగ్లో నేనేం చెప్పబోతున్నాను మీ రిలేషన్షిప్ పరంగానంటే అంటే నేను యూనివర్స్ నుంచి తీసుకునే ఆన్సర్స్ దేనికి సంబంధించింది అంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో ఇచ్చాను కదా. సో మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తున్నారా, లేదనంటే మీరు కోరుకున్న పర్సనే మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారా, దానికి సంబంధించి. ఒకవేళ మీరు కోరుకున్న పర్సన్ మీ జీవితంలోకి వస్తే మీరు ఆ పర్సన్తో మీ ముందు జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఒకవేళ కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తే వాళ్ళతో మీ జీవితం ఎలా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి మనము ఫ్యూచర్ రీడింగ్ అనేది తీసుకోబోతున్నాము ఈరోజు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మీకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము రెగ్యులర్గా ఒకటే పర్సన్ మీద మీరు డిపెండ్ ఉండి చాయిసెస్ చూడట్లేదండి. చాయిసెస్ చూడకపోవడం వల్ల కూడా మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు. మీ జీవితంలో మీరు ముందుకెళ్ళట్లేదు రిలేషన్షిప్ పరంగా. సో మనకి దేవుడు ఏది ఇచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేసే విధంగానే ఉండాలండి. లేదు నాకు ఇదే కావాలి, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగ అయితేనే నా జీవితం ఉంటుంది అని మనకు మనం గిరిగీసుకొని కూర్చుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సో అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయండి. ఏదైనా మనం మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితాలు అనేటివి ఉంటాయి. కాబట్టి బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ యూ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. అంతే తప్ప నాకు అదే కావాలి, నేను లేదు నేను చెయ్యను, నేను ఇది లేదు, భగవంతుడు లేడు, నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకే ఎందుకు జరిగింది, ఇలాంటి నెగిటివ్ థాట్స్తోని మీ లైఫ్ మీరు లీడ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకేనా. సో మేబీ చాలామందికి హర్ట్ అవుతుండొచ్చు. మీరు ఇలా అంటున్నాను మేడం ఏంటి, కొత్త పర్సన్ ఎందుకు, నాకు నా పర్సనే కావాలి, ఆ పర్సన్ గురించే కరెక్ట్గా రీడింగ్ మరి మనకి రెజనేట్ అయ్యేలాగా ఆ మనిషి వచ్చేలాగానే ఉండాలి రీడింగ్ అనేది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మీకు లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే మీకు రీడింగ్లో యూనివర్స్ చూపిస్తున్నారు. సో అది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే అంత స్ట్రాంగ్నెస్ మీ దగ్గర ఉండాలి. అండ్ యాక్సెప్టెన్స్ చేసేంత మీకు ఆ శక్తి కూడా ఉండాలండి. అంటే రెడీగా ఉండాలి, ఏదొచ్చినా మన జీవితంలో ఎదుర్కొనేలాగా రెడీగా ఉండాలి. నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, ఏదైనా సరే. ఓకేనా. సో మీరు అందరు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నిన్న మొన్న వీడియోస్కి నాకు చాలా మంచి రెస్పాన్స్ కూడా, కామెంట్స్ కూడా మీరు ఇస్తున్నారు. ఐఎమ్ రియలీ డైలీ చాలా పాజిటివ్గా నాకు మైండ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నా రెగ్యులర్ వ్యూవర్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. గ్రాటిట్యూడ్. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలి. మీరు ఏది కోరుకున్నా కూడా ఇది జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కూడా ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉండింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో మీకు యూనివర్స్ ద్వారా రెగ్యులర్గా వచ్చే రీడింగ్ మీకు రెజనేట్ అవుతూ ఉంటుంది. నిన్న రీడింగ్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా అంటే ఎవరెవరికైతే రీయూనియన్ తొందరగా అవుతుందో అవి అన్నీ చాలా క్లియర్గా వచ్చిందండి. సో మనకి యూనివర్స్ నుంచి అలా ఉంటాయండి బ్లెస్సింగ్స్. సో మీరు నమ్మకం, ట్రస్ట్, నిన్న మీకు ఏంజల్స్ ద్వారా తీసిన కార్డులో కూడా ట్రస్ట్ అనేది వచ్చింది. సో ట్రస్ట్ అంటే నమ్మకం, ప్రతిదీ కూడా నమ్మకం పైనే నడుస్తుంది. సో మీరు ఏది కోరుకున్నా కూడా జరగాలి అని అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది మీరు అదే బిలీవ్ చేయండి. ఓకే. ఇక్కడ నేను చెప్పేది కానీ మీకు యూనివర్స్ ఇచ్చేది కానీ ఆన్సర్స్, ఈ ఆన్సర్స్ అనేది గైడెన్స్ అండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. మీరు ఏం చేయాలనేది మీరు డెసిషన్ తీసుకోవాలన్నమాట. అందుకని మీకు ఈ ఫ్యూచర్ గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా రెమెడీస్ అవన్నీ కూడా ఉంటాయి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా ఇంకా మీకు జీవితంలో ఇంకా ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా మీకు ఒక గైడెన్స్ అనేది యూనివర్స్ ద్వారా దొరుకుతుందండి. ఓకేనా. క్యారియర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా ఏమైనా ట్రబుల్స్ ఉన్నా కూడా, హెల్త్ పరంగా ఇంకేమన్నా మీకు కొద్దిగా తెలుసుకోవాలి ఫ్యూచర్ గురించి అని అనుకున్నా, ఏది ఉన్నా సరే మీరు యూనివర్స్ ద్వారా డైరెక్ట్ ఆన్సర్స్ అనేది మీ పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. పర్సనల్ రీడింగ్కి మనీ పే చేయాలండి. వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ నథింగ్ కెన్ కమ్ ఈజీలీ. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనము
గివ్ అండ్ టేక్. ఓకే, మీరు ఇస్తే మీకు వస్తుంది. ఓకే, మీరు ఏమి ఇవ్వకుండా రావాలంటే ఏది రాదు. సో గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి ప్రతి దాంట్లో కూడా. ఏది కూడా ఫ్రీగా వచ్చినాయి కూడా మనము తీసుకోకూడదండి. దేనికైనా కూడా ఫ్రీగా ఏది వస్తుందో అదే తీసుకోవాలి తప్ప ఫ్రీగా వచ్చేది అన్నీ తీసుకోవాలి. ప్రతిదీ ఫ్రీగా రావాలని ఎక్స్పెక్టేషన్లలో ఉండొద్దు. సో డబ్బులు లేవు, నాకు డబ్బులు లేవు అని అనుకోకూడదు కూడా. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు 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 అనేది అది ఒక నెగిటివ్ వర్డ్ అండి. అది అసలు మన నోటి నుంచి రాకూడదు. డబ్బులు లేవు, నా పర్సన్ లేడు, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. ఫస్ట్ ఆ నెగిటివ్ వర్డ్స్ మీ నోటి నుంచి రాకుండా చూసుకోండి. సో మనీ నా దగ్గర ఉంది, ఇప్పుడు అవన్నీ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అది నేను వేరే విధంగా చెప్తాను, ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే అది వేరే అయిపోతుంది. బట్ స్టిల్ మీరు ఎప్పుడు కూడా నా దగ్గర మనీ లేదు, నా పర్సన్ లేడు, ఈ నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మాట్లాడకుండా చూడండి, ప్రయత్నించండి. సో ఈ ఫస్ట్ మీకు మీ పర్సన్ గురించి రీడింగ్ ఇచ్చే ముందర ఏంజిల్ ఈరోజు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మీ లైఫ్కి ఏం ఆన్సర్ ఇస్తున్నారో కూడా ఒకసారి చూద్దాము. దానివల్ల మీకు కొంచెం బూస్టప్ అవుతుందండి, అంటే హీల్ అవుతారు బాగా. సో ఇది కూడా నమ్మండి, ఏంజిల్ ఆన్సర్స్ ప్రకారంగా మీరు గైడెన్స్ మీరు తీసుకొని మీరు దానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోండి మీ జీవితంలో రిలేషన్షిప్ పరంగా. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ప్రకారం ఈరోజు వాళ్ళకి మీరు ఏంజిల్ గైడెన్స్ ఏమి ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. సో మీకు వచ్చే గైడెన్స్ ప్రకారమే రీడింగ్ కూడా వస్తుందండి, అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ ఎందుకు మీకు ఈ గైడెన్స్ ఇస్తున్నాను, ఏంజిల్ ఆన్సర్ గైడెన్స్ అంటే నిన్న మనం చూసాం కదా, మీకు ట్రస్ట్ అనేది వచ్చిందా. సో మీ పార్ట్నర్ ఏంటి నిన్న ట్రస్ట్ అనేది వచ్చిందా, మీకు ట్రస్ట్ కల్పించే విధంగా ఉంటారని వచ్చిందా, అలాగే రిలేటెడ్ ఉంటుందన్నమాట మీ లైఫ్లో ఏం జరగబోతుందో. అండ్ మీకు ఇచ్చే ఈ ఏంజిల్ గైడెన్స్ ద్వారా మీకు రిలేటెడ్ ఉంటాయండి. అందుకని మీకు ఏంజిల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా చూడండి, మనసులో మంచి తలుచుకోండి, ఏంజిల్ మీకు మంచి గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఈరోజు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, మీరు వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లంకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు. సో నేను ఒకటే కార్డు తీస్తానండి, అన్ని తీయను, మధ్యలో నుంచే తీస్తున్నాను. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో నేను ఇందాక చెప్పాను కదా, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో మీరు మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. యూనివర్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు, లేకపోతే మీకు ఏం జరుగుతుంది, నేనేం చెప్తున్నాను దానికంటే కూడా ఫస్ట్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని నమ్మండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో ఈరోజు మీకు ఏంటంటే లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనము ఈరోజు రెండు చూస్తున్నాం ఆన్సర్స్. ఒకటి మీ ఎక్స్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తున్నారా లేదా, అండ్ ఒకవేళ రాకపోతే కొత్త వాళ్ళతో మీ జీవితం ఎలా ఉంటుంది, ఒకవేళ కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాకపోతే మీ ఎక్స్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం క్లియర్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు వచ్చే రీడింగ్ కంటే కూడా ఇంపార్టెంట్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి. ఫస్ట్ రీడింగ్ అంతా చూసిన తర్వాత ఫైనల్గా మీరు ఆలోచించుకోండి మీకు ఎలా చేయాలి ఏంటనేది. మీ జీవితానికి సంబంధించిన అది ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది మీ ఇంట్యూషన్ ప్రకారంగానే మీరు చేయాలని యూనివర్స్ కూడా చెప్తున్నారు. ఓకేనా? సో ప్లీజ్ మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి, అండ్ అలాగే మీరు ఏం కోరుకుంటున్నారో కూడా మీరు మనసులో అనుకుంటూ ఉండండి. నేను ఈ రీడింగ్లో నేను షఫిల్ చేస్తూ నేను ఫస్ట్ మీ జీవితంలోకి ఎక్స్ పార్ట్నర్ ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు సపరేషన్లో ఉన్న పార్ట్నర్, ఒకవేళ వాళ్ళతో మీ జీవితం ఉంటే వాళ్ళు ఒకవేళ వచ్చి మీతో ఉంటే వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ కొత్త పార్ట్నర్ వస్తే మీ జీవితం ఎలా ఉంటుంది అనే దానికి నేను రీడింగ్ ఇస్తున్నాను. మీరు మీ మనసులో మీరు ఏం కోరుకుంటున్నారో అది హ్యాపీగా అనుకోండి, మనసులో అనుకోండి. చూద్దాం మనకు రీడింగ్లో ఏమొస్తుందో కూడా మనం చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. సో వీళ్ళ జీవితంలోకి వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ అంటే వీళ్ళతో సపరేషన్లో ఉన్న పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ సపరేషన్లో కానీ ఉన్న పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా, రిలేషన్షిప్ పరంగా వస్తున్నారా లేదా, ఒకవేళ వస్తే వీళ్ళ లైఫ్ వాళ్ళతో ఎలా ఉంటుంది, ఒకవేళ వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ జీవితంలోకి వస్తే కనుక వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ కదండి, వస్తే సరిపోతుందా, వాళ్ళతో మీరు లైఫ్ టైం ఉంటారా లేదా అనేది కూడా మనకు తెలియాలి కదా. సో అందుకని నేను రెండు రకాలుగా రీడింగ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మీ ఎక్స్ పార్ట్నర్ గురించేనండి ఇక్కడ మనం రీడింగ్ తీసేది. సో మనసులో అయితే మీరు చక్కగా అనుకున్నారు కదా మీరు ఏం కావాలనుకుంటున్నారు. సో ఇప్పుడు రీడింగ్లో చూద్దాము. మీ ఎక్స్ పార్ట్నర్ ఒకవేళ
మీ లైఫ్లోకి వస్తే కనుక మీ లైఫ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ రీడింగ్, యూనివర్స్. Gratitude. Thanks universe for giving me opportunity to give general reading to all the viewers who are eagerly watching for their future relationship. Thank you so much universe. Gratitude. సో యూనివర్స్ మీ వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మీకు ఇది వచ్చింది కదా అని చెప్పేసి ఇది అయిపోగానే వీడియో కట్ చేయొద్దు. మీ న్యూ పార్ట్నర్ వస్తే కూడా ఎలా ఉంటుందో కూడా మనము చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అన్ని రకాలుగా. ఓకేనా, ఒకటే చాయిస్ చూసుకోకూడదు ఎప్పుడైనా కూడా, 2 చాయిసెస్ చూసుకోండి. అంటే అక్కడ కూడా వస్తుంది, అంటే ఇక్కడ మీరు ఇది చూసేసి ఇక్కడ అయిపోయింది కదా అని మీరు మీ న్యూ పర్సన్ వస్తే ఎలా ఉంటుంది అనేది దాని గురించి మర్చిపోద్దు. ఎందుకంటే ఇది కరెక్ట్ ఉందా లేదా అని తెలియాలంటే మీరు అది కూడా చూడాలి. చాలా పాజిటివ్గా ఉన్నాయండి కార్డ్స్. మీ ఎక్స్ పార్ట్నర్తో చాలా పాజిటివ్గా ఉన్నాయి కార్డ్స్. వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి అన్నీ కూడా. ఎంప్రెస్, ఓకే, నైస్ కార్డ్స్ అండి. మీరు నాకు తెలిసి చాలామంది మీరు ఇష్టపడిన పర్సనే కావాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఐ థింక్ మీరు మీ జీవితంలో ఆల్రెడీ మీరు గడిపిన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ లైఫ్లోకి కావాలని కోరుకుంటున్నారు. సో అదే జరుగుతుంది ఇక్కడ. మీ పార్ట్నరే మీ ఎక్స్ పార్ట్నర్ అంటే లైక్ మీరు ఆల్రెడీ ఇష్టపడి వాళ్ళకి ఇమోషనల్గా దగ్గరైన మీ పర్సన్, మ్యారీడ్ అన్మ్యారీడ్, మేల్ ఫీమేల్, థర్డ్ పార్టీ రిలేషన్ ఎవరైనా సరేనండి వీళ్ళు ఇక్కడ మీరు వాచ్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా రిలేటెడ్ ఉంది ఏంటంటే నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ని మీరు రావాలని కోరుకుంటున్నారు కదా, మీకు ఇష్టమైన పర్సన్, ఆ పర్సనే మీ జీవితంలోకి వస్తున్నారండి. ఓకే, వస్తున్నారు. అండ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఇక్కడ. ఓకేనా, సో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అంటే మీతోనే అన్ని రకాలుగా వీళ్ళు కమిట్ అయిపోయారు అన్నిటికీ, లైక్ ఫైనాన్షియల్గా కానీ, ఇమోషనల్గా కానివ్వండి, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, అన్ని రకాలుగా మీకు ఒక మంచి జీవితం మీతో గడిపి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీతో. సో మీతో అన్ని కష్ట సుఖాలు అన్నీ కూడా పంచుకున్నట్టున్నారు ఇక్కడ. ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఇమోషనల్గా కానీ అన్ని రకాలుగా మీ పార్ట్నర్ మీతో ఒక ఆనందకరమైన లైఫ్ అయితే చూసారండి. అంటే కష్టాలు చూసారు, నష్టాలు చూసారు, అండ్ అలాగే సుఖం కూడా, మంచి జీవితం కూడా వీళ్ళు మీతో అనుభవించారు కాబట్టి మీతో అన్ని రకాలుగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యిందండి. సో కాబట్టి మీతో సపరేషన్ అయిన తర్వాత వీళ్ళకి అసలు మీరు లేకపోతే ఎలా ఉందో జీవితం అర్థమైనట్టుంది. అందుకని వీళ్ళు మళ్ళీ ప్రేమతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి మళ్ళీ మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చేయడము, లేకపోతే మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం కూడా జరగబోతుందండి. సో ఇక్కడ మీరు కోరుకున్న పర్సనేనండి మీరు ఎందుకంటే బాగా ప్రే చేస్తున్నట్టున్నారు మీ పార్ట్నరే మీ లైఫ్లోకి రావాలని చెప్పి. సో అందుకనే మీ పార్ట్నరే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి రాబోతున్నారు మీ జీవితంలోకి. ద డెవిల్ ఎనర్జీ అండి. మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్. అంటే ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు చాలా అడిక్ట్ అయ్యారు. మీకు అడిక్ట్ అవ్వడం అని అంటే ఏంటి, మీ రిలేషన్షిప్ని మర్చిపోలేకపోతున్నారు. అంటే మీతో గడిపిన ఆ జీవితాన్ని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. వీళ్ళు ఎక్కడున్నా కూడా సరే మీ మీద కోపంతో వీళ్ళు దూరమైనా, కొట్లాడి దూరమైనా, లేదంటే వేరే వాళ్ళని ఇష్టపడి మీకు దూరమైనా కూడా అండి, అక్కడ ఉన్నా సరే వీళ్ళ జీవితంలో ఎంతసేపు మీ గురించి ఆలోచించడమే తప్ప తిట్టినా మిమ్మల్ని తిట్టడమేనండి. లేదనంటే మీరు వేరే వాళ్ళు ఒక విధంగా చేస్తుంటే కూడా మీరు గుర్తుకు రావడం, ఒక విధంగా అంటే వాళ్ళు బాధ పెడుతుంటే మీరు గుర్తుకు రావడం. సో ఇక్కడ అన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు యాక్చువల్గా. మీ అడిక్షన్ని వీళ్ళు మర్చిపోలేక, అంటే మిమ్మల్ని మర్చిపోలేక ఇబ్బంది పడటం అండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు. మంటలు చూసారండి ఇక్కడ. సో అంటే అలా బంధించుకొని ఉండిపోయారనమాట. ఇక్కడ ఒకటండి, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉంటారంటే ఇక్కడ మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ఎవ్రీ టైం మీరు మీ పార్ట్నర్ని తలుచుకుంటుంటారు. అవునా కదండి? సో మీకు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, నైట్స్ బాగా మిస్ అయిపోతుంటారు. వాళ్ళు కాల్ చేస్తే బాగుండు అనుకుంటారు, వాళ్ళు మెసేజ్ చేస్తే బాగుండు అనుకుంటారు. ఇలాగా ఏదో రకంగా తిట్టుకున్నా మీరు తిట్టుకుంటూ వాళ్ళని మీరు సబ్కాన్షియస్లో అనుకున్నా, లేదు వాళ్ళు రావాలని కోరుకుంటూ భగవంతుని మీరు ప్రే చేసినా, మీరు ఏదో పని చేస్తూ కూడా వీళ్ళ ఆలోచనలు వీళ్ళతో మీరు పాస్ట్లో
ఏ విధంగా అయితే ఉన్నారో అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో వీళ్ళు వేరే ఎవరితో ఉన్నా, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నా కూడా మీ ఆలోచనలతోని పిచ్చిగా వీళ్ళు అయిపోతారండి. అడిక్ట్ అయిపోతారు అట్లాగా. సో, మీ సోల్ వీళ్ళ సోల్‌కి కనెక్ట్ అవుతుందనమాట. సో, ఆటోమేటిక్‌గా ఆ సోల్ కనెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఎంత వదిలేసి వెళ్ళిపోవాలన్నా కూడా వదిలి వెళ్ళలేకపోతారు. మీ ఆలోచనలతోనే ఉండిపోతారు. అలాగని మిమ్మల్ని కలుస్తున్నారా లేదనంటే కొంచెం ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషన్ మీ 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 ఇద్దరు దూరమైనప్పుడు మీకిద్దరికి జరిగిన చిన్న చిన్న ఆహ్, ఆర్గ్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో అవి మేబీ వీళ్ళ మైండ్‌లో పెట్టుకొని ఉంటారండి. సో, అది దానివల్ల గూడా వాళ్ళేంటంటే ప్రేమ ఉన్న ఎమోషనల్స్ అన్నిటిని గూడా ఇదిగోండి ఇలా కోపంతో కంట్రోల్ చేసేసుకుంటున్నారనమాట. ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, అన్ని రకాలుగా మీకు కలవాలని ఉన్నా గూడా ఈ కోపం, ఈగో, ట్రస్ట్ ఇష్యూస్, ఇంకో పర్సన్‌ను బంధించి ఉంచుకోవడం వాళ్ళ లైఫ్‌లో ఇవన్నిటి వల్ల మీ పార్ట్నర్ మీ ప్రేమని పొందలేకపోతున్నారు. మీరు గూడా మీ పార్ట్నర్ ప్రేమను పొందలేకపోతున్నారు. బట్ ఆ ఎమోషన్స్ వచ్చి వీళ్ళకి టచ్ అవుతున్నాయి. బట్ ఈగో వల్ల కొంచెం వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడైతే ఉందండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి వచ్చే ఆలోచనలలో అయితే కనిపిస్తున్నారు. ఇదిగోండి ద ఫూల్ కార్డ్ నిన్న గూడా మనకొచ్చింది రీడింగ్‌లో. సో, నిన్న నేను మీకు చెప్పినట్టుగానే వీళ్ళు ఎమోషనల్‌గా మీకు దగ్గర అవుతారండి ఖచ్చితంగా. కోరుకుంటున్నారండి. మీతోనే జీవితం వీళ్ళు కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలని. మీతో మళ్ళీ ఒక సంతోషకరమైన జీవితం గడపాలని చెప్పేసి అనుకుంటున్నారండి. సో, మిమ్మల్ని మేబీ వీళ్ళు చాలా మిస్ అవుతున్నట్టున్నారు. అండ్ మీతో ఉన్నప్పుడే వీళ్ళకి చాలా హ్యాపీ లైఫ్ ఉండొచ్చండి. అంటే మీరు అన్ని రకాలుగా వీళ్ళకి సపోర్ట్ చేసుంటారు. అన్ని రకాలుగా మీరు దగ్గరుండి ఆహ్, మంచి చెడు చూడడం అనుకోండి. ఒక కేరింగ్ అనేది మీ మీ ద్వారా చాలా దొరికిందండి. దానివల్ల కూడా వీళ్ళ జీవితంలో చాలా మార్పులు కూడా వచ్చుంటాయి. అంటే మీరు ఎప్పుడైతే దగ్గరయ్యారో, మీ బంధం ఎప్పుడైతే ఏర్పడిందో, మీ ఇద్దరు ఎప్పుడైతే కలిసారో అప్పటినుంచి వీళ్ళు జీవితంలో చాలా మార్పులు చేసుకొనుంటారండి. ఒకవేళ చెడ్డోళ్ళయ్యుంటే గనక, చెడ్డోళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, ఎవరితోనైనా రిలేషన్‌షిప్స్ ఉన్నా, లేపోతే మీ అసలు మ్యారేజ్ పైన ఒక అభిప్రాయం లేకపోయినా, అన్ని రకాలుగా మిమ్మల్ని చూసిన తర్వాత మీతో ఉన్న తర్వాత వీళ్ళకసలు ఒక లైఫ్ అంటే ఏంటి అనేది కూడా వీళ్ళకి అర్థమై ఉంటది. బట్ కాకపోతే తర్వాత మీకు మీ పార్ట్నర్‌కి ఏ విధంగా ఎలాగైతే ఇష్యూస్ వచ్చాయో మరి మీకు తెలియాలి. దానివల్ల వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయిపోయుంటారు. మీతో కాంటాక్ట్‌లో లేకుండా దూరం అయిపోయుంటారు. ఓవర్ ప్రేమ గూడా నచ్చదండి కొద్దిమందికి. మీరు తప్పుగా అనుకోవద్దు. ఓవర్ ప్రేమ అంటే ఓవర్ పొసెసివ్‌నెస్. సో, ఓవర్ పొసెసివ్‌నెస్ అంటే కొద్దిమంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మీ మీ పర్సన్ ఎవరైనా సరేనండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో, వీళ్ళు బయటికెళ్లారు, ఎక్కడికన్నా వెళ్లారు. లేకపోతే వీళ్ళు ఏదైనా పని పైన వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా మర్చిపోయుంటారు. మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ‌గా వీళ్ళకి కాల్స్ చేయడము, మెసేజ్‌లు చేయడము, వీళ్ళు కాల్ చేయకపోతే వీళ్ళు ఇంకెవరితోనైనా ఉన్నారని అనుకోవడము, లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదని అనుకోవడము, వీళ్ళు మోసం చేస్తున్నారేమో అని అనుకోవడము, ఇలాగ మీ నెగెటివ్ థాట్స్ వల్ల ఈ అది ఓవర్ పొసెసివ్‌నెస్ అంటారండి దాన్ని. అండ్ మిస్ అయిపోతారేమో మళ్ళా వీళ్ళు ఎవరికైనా అడిక్ట్ అయిపోతారేమో, నాకు దూరం అయిపోతారేమో, ఈ ఆలోచనలతోని మీరు నెగెటివ్ థాట్స్‌తోని గూడా అది ఓవర్ ప్రేమ గూడా అయిపోతదండి. మిస్ అయిపోవడం కూడా అది ఓవర్ ప్రేమ అనమాట. సో, వాళ్ళని ఊరికే అట్లా టార్చర్ చేయడం వల్ల గూడా వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ హెసిటేషన్ ఫీలింగ్ వస్తదండి. సో, అదొక హెసిటేషన్. ఓవర్ ప్రేమ గూడా ఉండకూడదు. దేనికైనా ఒక లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్ అనేది మీరు కరెక్ట్‌గా ఆ బౌండరీస్, ఆ లిమిట్స్ వీళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉండాలండి. ఎవరికైనా సరే. మీకైనా సరే, మీ పర్సన్‌కైనా ఎవరికైనా సరే ఒక ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వకపోతే ఎంతసేపు వాళ్ళు మన కంట్రోల్‌లోనే ఉండాలి. మన మాటని వినాలి. మనం చెప్పినట్టు వినకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పినట్టు వింటే మళ్ళా వీళ్ళు ఎక్కడ పాడైపోతారో ఇట్లా మీ ఆలోచనలు తప్ప ఈ లిమిట్స్ అన్నీ మీరు కొద్దిగా మెయింటైన్ చేసుకునంటే గనక మీ పార్ట్నర్‌కి ఆ చిరాకు, కోపము ఈ పెరిగి పెరిగి దూరానికి, సెపరేషన్‌కి దారితీస్తాయన్నమాట కొన్ని విషయాలలో. అందరికీ కాదండి కొద్దిమంది విషయంలో. సో, మీకు ప్రేమ ఉంటది, కేరింగ్ ఉంటది. మీరు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంటుంది. ఒకరోజు రాకపోతే తినరు, ఒకరోజు రాకపోతే పడుకోరు. సో, సంథింగ్ మీకు ఉంటాయి. మీకు ఆ ప్రేమలో మీరు ఏది కోరుకుంటున్నారో అది దక్కకపోతే మీరు ఎలాగా రివెంజ్ తీసుకోవాలో ఆ విధంగా మీరు చూపిస్తారు మీ పార్ట్నర్‌కి. బట్ ఏంటంటే అది ఓవర్‌వెల్మింగ్ అయిపోతదండి. ఓవర్ అయిపోతది. ఓవర్ అయిపోయే కొద్దీ ఏమవుతదంటే ప్రేమ తగ్గిపోతుంది. సో, ఆ ప్రేమ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా సెపరేషన్ ఒస్తది. బట్ ఏంటంటే మీతో కలిసున్నప్పుడు ప్రేమ అవి కూడా ఉంటాయి. బట్ అది కూడా మర్చిపోలేరు మళ్ళా. సో, అది ఇది 2 రకాలుగా ఉంటాయి కాబట్టి ఇంగా ఏదో ఇగ మీతో మళ్ళా మాట్లాడి మిమ్మల్ని మిస్ అయిపోయి ఎందుకంటే మీరెంత ప్రేమించారో వీళ్ళు కూడా అంతే ప్రేమిస్తారు కదండీ! సో, ఆ ప్రేమ వీళ్ళు వదులుకోలేరనమాట. సో, అట్లాగా మళ్ళా
పోనీ కొంచెం మీ మీద ఏదో అలిగో కోపం వచ్చో మీకు దూరం అయిపోయినా, మీతో కొట్లాడి పోనీ ఈగో ఇష్యూస్తోనో ఏదో మొండితనంతోనో వెళ్ళిపోయినా, మళ్ళా మీ జీవితంలోకి రావాలని అనుకోవడం, తర్వాత మళ్ళీ మీతో మాట్లాడి ఒక లిమిట్స్ అంటే మీకు ఒకటి చెప్పేసి, లైక్ ఏం చెప్తారు, మీ ఇలా ఉంటే నేను చెయ్యను, నేను రాను, లేకపోతే నేను ఇలా ఉంటే నేను మ్యారేజ్ చేసుకోను, లేకపోతే నేను థర్డ్ పార్టీతోనే ఉంటా, ఇట్లాగా మీకు ఏవో ఒకటి నచ్చజెప్పి మళ్ళా మీతో ఫస్ట్లో మీరు ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో అలా ఉండాలని కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ద వరల్డ్ అండి, ప్రపంచం. మీరంటే చాలా పిచ్చి వీళ్ళకి చెప్పాలంటే. వీళ్ళకి మీరే ప్రపంచం అండి. వీళ్ళకి ఏంటంటే మీ కంట్రోల్లో ఉండిపోయారు. ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్లీ మీ అండర్లో ఉండిపోయారు, వాళ్ళు మీ ప్రేమలో ఉండిపోయారు. సో ఇంకా వీళ్ళు ఎక్కడ వెళ్ళినా ఎవరిని చూసినా ఎవరు ఏమైనా కనబడ్డా మీ పేరుతో ఎవరైనా ఉన్నా, లేదనంటే మీ గురించి ఏదైనా టాపిక్ వచ్చినా కూడా కంప్లీట్గా మీ పైన ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి వీళ్ళకి. సో యు ఆర్ ద వరల్డ్. సో నైట్స్ వచ్చినాయంటే మీకు వీళ్ళకి ఇవే ఆలోచనలు అనమాట. మీరు ఎట్లా ఎట్లా ఉండేవాళ్ళు, మీరు ఒకసారి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఇట్లాగండి అన్నీ కూడా వీళ్ళకి గుర్తుకు రావడం. సో అన్ని రకాలుగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు వీళ్ళు. మీ మంచి ఇష్టపడుతున్నారు, మీ ప్రేమను ఇష్టపడుతున్నారు. అలాగే మీరు అందంగా ఉండొచ్చు, కొద్దిమంది మేల్ ఆర్ ఫీమేల్ అండి, హ్యాండ్సమ్గా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండొచ్చు, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ పర్సన్ ఉండొచ్చు, అండ్ మీరు జాబ్లో కానీ లేకపోతే హౌస్ వైఫ్గా కానీ మీరు ఒక మంచి రెస్పాన్సిబిలిటీగా ఉండే పర్సన్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే అవన్నీ వాళ్ళని అట్రాక్ట్ చేసేసాయి వాళ్ళ మనసుకి. సో అవి అన్నీ కూడా గుర్తొస్తూ కూడా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిస్ చేయడం, అరే నేను ఏమన్నా తప్పు చేశానా, అబ్బా నేను ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉన్నాను, నేను ఎంత మర్చిపోదామన్నా ఎందుకు అవ్వట్లేదు అన్న ఫీలింగ్స్తోని మీ పార్ట్నర్ ఉంటున్నారనమాట. సో ఇక్కడ ద ఎంప్రెస్ చెప్పాను కదా, ద ఎంప్రెస్. సో మిమ్మల్ని మీ పార్ట్నర్ ఎందుకు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే, యు ఆర్ ద వండర్ఫుల్ పర్సన్ ఫర్ దెమ్. అంటే యు ఆర్, మీ వాల్యూ అనేది ఇంకొకళ్ళకి ఇవ్వలేరు వీళ్ళు. అంటే మిమ్మల్ని ఎంత ఈ ఫిజికలీ, లేదంటే ఇమోషనల్లీ, లేదనంటే అన్ని రకాలుగా అండి మీరంటే దే ఆర్ ఫీలింగ్ లైక్ యు ఆర్ ద లైఫ్ పార్ట్నర్. అంటే వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే మీరు సగం భాగం అంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. మీరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చూడండి ఇలా కనిపిస్తారు వాళ్ళకి, ఒక డ్రీమ్ పార్ట్నర్ అనమాట మీరు. సో ఇదంతా వీళ్ళ మనసులో ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చెప్పాలంటే. మీరంటే ఒక కేరింగ్ పర్సన్, చిన్నపిల్లల మనస్తత్వం అని కూడా అనుకుంటారు కొద్దిమంది. యు ఆర్ లైక్ ఎ కిడ్. సో మీరు ఒక కిడ్ లాంటి వాళ్ళు. సో ఈ కిడ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మీది. సో మరి మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నా సరే మిమ్మల్ని అంటే ఒక ప్యాంపరింగ్ అంటాం కదా, సో ఆ ప్యాంపరింగ్ అనేది చాలా ఉండొచ్చు మీకు మీ పార్ట్నర్ మధ్యలో. సో అది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం, మీరు కూడా ఆ ప్యాంపరింగ్ మిస్ అవుతున్నట్టున్నారు మీ పార్ట్నర్ నుంచి. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్ అనమాట. వాళ్ళ మైండ్లో ఇవన్నీ వెళ్తున్నాయండి. సో దీనివల్ల మీ నుంచి అంత తొందరగా ఫెవికాల్ లాగా అనమాట, చాలా స్ట్రాంగ్గా మీకు పట్టుకొని ఉన్నారు మీ పార్ట్నర్. మీరు మీ పార్ట్నర్ని పట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో వెరీ బ్యూటిఫుల్ మ్యారేజ్ అనుకున్నారు మీతో మీ పార్ట్నర్, అన్మ్యారీడ్ వాళ్ళు. అండ్ ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే మీ లైఫ్ పార్ట్నర్స్ కంటే కూడా ఆ ప్రేమ అనేది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత క్లోజ్నెస్ అనేది ఉండేదో మీలో, ఆ క్లోజ్నెస్ అనేది ఇప్పుడు మిస్ అయిపోవడము. అన్ని రకాలుగా అండి, మీరు ఒక పక్కన ఉంటే ప్రపంచం మర్చిపోవడం అంతా కంప్లీట్గా మనం మర్చిపోతాం అనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా వీళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు మీతో ఉన్నప్పుడు. అంటే మీరెవరో వేరే పర్సన్, లేకపోతే నాకు సంబంధం లేనోళ్ళు, లేకపోతే వీళ్ళతో టైంపాస్ చేద్దాము అని అనుకున్న వాళ్ళు కాదు మీ పార్ట్నర్. సో మిమ్మల్ని ఒక వాళ్ళ జీవితంలో సగభాగం అనుకున్నారండి. సో అందుకనే ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని మీకు ఓపెన్గా చెప్పేశారు. అండ్ మీకు మంచి చేయాలని చెప్పేసి మీకు ఏమేమి ఇవ్వాలి అనుకున్నారు, ఏవో గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు మీకు. అలాగే మీకు అన్ని రకాలుగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీ గురించి అనుకున్న పర్సన్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. మిమ్మల్ని కేర్ చేయాలండి, మిమ్మల్ని చాలా ఇష్టంగా చూసుకునేవాళ్ళు వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సపరేషన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు కదా, అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా మిస్ అవుతున్నారండి. సో అది దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వేరే వాళ్ళతో చేయలేమని కూడా చెప్తున్నారు వీళ్ళు. అంటే నీతో ఏదైతే రిలేషన్షిప్ నేను బౌండరీస్ ఉన్నాయో, నేను వేరే వాళ్ళకి ఆ రిలేషన్షిప్ అనేది నేను ఇవ్వలేకపోతున్నాను. సో వాళ్ళని చూడలేకపోతున్నాను కూడా, ఆ విధంగా నేను చూడలేకపోతున్నాను. నువ్వే నాకు ప్రేమ, నువ్వంటేనే నాకు ఇష్టం అన్నట్టుగా చూడండి ఎంత ఒక ప్యూర్ లవ్ అనేది అయితే ఉంది మీ మధ్యలో. సెకండ్ ఐటమ్ హ్యాండ్స్ అంటే అయితే సేమ్ అండి, వాట్ యు ఆర్ ఫీలింగ్ లైక్ మీ పార్ట్నరే మీకు కావాలి, మీ ఎక్స్ పార్ట్నర్ అనుకుంటున్నారు కదా, దే ఆర్ ఆల్సో రెడీ టు కమ్ అండ్ మీట్ యూ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వాళ్ళకున్న సిచ్యువేషన్స్లలో ప్రజెంట్ ఉన్న ఆ లైఫ్ నుంచి
ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోవాలి అండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పి అనుకోవడము. అండ్ అట్ ద సేమ్ టైం జస్టిస్ కూడా, అంటే వీళ్ళు అదే అనుకుంటున్నారు, చేయాలి ఎలాగైనా సరే నిర్ణయం తీసుకుందాం, మనం ఏదైతే కోరుకుంటున్నామో మీరు మీ నుంచి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో అది మీరు చెయ్యాలండి. వాళ్ళు అంటే చెయ్యాలి అంటే మారుతారన్న నమ్మకం వీళ్ళకి. సో వీళ్ళు ఖచ్చితంగా మీకు వీళ్ళు ఏ విధంగా ఉంటే నచ్చుతారో, మీలో ఏవేవైతే నెగిటివ్స్ ఉన్నాయి వీళ్ళు అనుకునేదండి, వీళ్ళు ఏవైతే మీ లైఫ్లో మీలో ఉన్న నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్లియర్ చేసుకుంటేనే మీ జీవితంలోకి వస్తాను అండ్ చెప్తాను. నేను ఫస్ట్ నేనైతే మిస్ చేసుకున్న పార్ట్నర్ని, బట్ నేను కూడా చెప్తాను వీళ్ళు ఇలా ఉంటేనే ఉంటాను, నువ్వు ఇలా మార్చుకోవాలి, నువ్వు ఇలా ఉండాలని చెప్పేసి నేను చెప్తానని చెప్పి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి నమ్మకం ఉంది మీరు మారుతారని. అంటే మారుతారంటే మేబీ వీళ్ళు కూడా మార్చుకోవచ్చండి, అట్లానేం లేదు, ఇక్కడ మీరే మారాలని కాదు. ఇక్కడ వీళ్ళలో కూడా ఏమైనా నెగిటివ్స్ ఉంటే కూడా మీకోసం యు ఆర్ వెరీ ప్యాంపరింగ్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్కి, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఒక మంచి బంధం అయితే వీళ్ళు హార్ట్లో పెట్టుకున్నారు మీ గురించి. సో అందుకని వీళ్ళు ఏంటంటే మేబీ మీకోసం వీళ్ళైనా మారడానికైనా ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పడానికి వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఆఫ్ వీల్స్. సో 9 ఆఫ్ వీల్స్ అంటే లాంగ్ టర్మ్ అండి, మీతో లాంగ్ టర్మ్ మీతోనే ఉండాలని కూడా కోరుకుంటారు, చెప్తారు కూడా వాళ్ళు. ఇంకా మీరు వదిలేసి వెళ్ళిపో, నాకు అర్థమైంది జీవితం అంటే ఏంటో, నేను ఖచ్చితంగా నీతో లైఫ్ టైం ఉంటాను, నువ్వు కోరుకున్న విధంగానే నేను కూడా ఉంటాను అండ్ నీలో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి, నేను చెప్పినట్టుగా నువ్వు కూడా మారు, నువ్వు చెప్పినట్టుగా కూడా నేను మారుతా, ఏదో విధంగా రేపొద్దున లైఫ్ టైం ఉండేది నువ్వు నేను, అంతే తప్ప మీ పేరెంట్సో లేకపోతే నా పేరెంట్సో లేకపోతే నా ఫ్రెండ్సో నీ ఫ్రెండ్సో లేకపోతే నీకు ఈ కోపాలు తాపాలు కాదు. మనం ఇద్దరం ఏదైనా సరే ఒక అండర్స్టాండింగ్తో ఉందాము, అన్ని రకాలుగా షేర్ చేసుకుందాము, మంచి చెడు కానీ కొన్ని మీ కమిట్మెంట్స్ ఉంటాయి కదండి, లైక్ పేరెంట్స్ని చూసుకోవడము లేకపోతే ఫైనాన్షియల్గా ఇంకెవరికైనా మీరు సపోర్ట్ చేయడము, ఇట్లాంటివి ఏ ఉన్నా సరేనండి, ప్రతిదీ కూడా మనము కూర్చొని మాట్లాడుకొని అన్ని రకాలుగా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కొద్దిమందికి పిల్లలు కూడా ఉండింటారు. సో మధ్యలో ఏమవుతుందంటే పిల్లలు ఆగమవుతారు. సో ఎందుకు వాళ్ళని మనం ఇంత చేసి ఏదో ఈ విషయాల గురించి మనం దూరం అయిపోవడం వల్ల అక్కడ పిల్లలు కూడా భవిష్యత్తు పాడైపోతుంది. సో అన్ని రకాలుగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకుందామని మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే ఆలోచించుకుంటారు, థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరేనండి, ఎవరైనా సరే ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వబోతున్నారు, అది కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారండి. ఫుల్ఫిల్ చేయడం అంటే ఏంటి, మీ దగ్గరికి వచ్చి మీరు కోరుకున్న విధంగా వాళ్ళు ఉండాలని, అలాగే మీరు కూడా వీళ్ళు కోరుకున్న విధంగా మారాలని చెప్పి కూడా వీళ్ళు జస్టిస్ ఇక్కడ కోరుకోవడం అండి. అండ్ కొద్దిమంది అయితే మోసం చేసిన వాళ్ళు అయితే అనుకుంటున్నారండి మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి పశ్చాత్తాప కూడా పడుతుంటుంటారండి చాలామంది. చాలా మిమ్మల్ని అనవసరంగా చెప్పకుండా చేయకుండా మీ బ్లాక్ చేసేసి మిమ్మల్ని దూరం చేసుకొని, నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను, నీతో కొట్లాడాను, నిన్ను కొట్టాను, కొద్దిమంది, అందరు కాదు. సో అన్ని రకాలుగా నిన్ను మాటలతో కూడా హింసించాను అండ్ ఫోన్లో ఎప్పుడు నువ్వు చేసినా కూడా నేను ఎత్తకుండా నీకు చాలా బాధ పెట్టాను, నీ బాధ నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను అన్ని రకాలుగా అర్థం చేసుకుంటున్నాను అండ్ ఈ ప్రేమ అనేది అయితే నాకు కావాలి అండ్ నీ కూడా నేను ఇవ్వబోతున్నాను, అంటే మనం ఇద్దరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. అండ్ ఇక్కడ తప్పకుండా అండి, ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది, చాలా పాజిటివ్ కార్డ్. అంటే కోరుకున్న మీ ఎక్స్ పార్ట్నర్ కానీ లేదంటే మీరు కోరుకునే పర్సన్ ఎవరైనా సరేనండి, మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్లీ ఒక పాజిటివ్ మైండ్తోనండి, అంటే గ్రోత్ లైఫ్ టైం ఉండేలాగా అండి మీతో, అది కూడా హ్యాపీగా, అంటే ఏదో నెగిటివ్గా థాట్స్తో కాదు, చాలా పాజిటివ్ థాట్స్తోని మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. అంటే మీ లైఫ్లోకి మీరు కోరుకున్న వ్యక్తే తిరిగి వస్తున్నారు, వచ్చినా కూడా మీతో అన్ని రకాలుగా లాంగ్ టర్మే ఉంటారండి, లాంగ్ టర్మ్ మీతో లైఫ్ టైం ఉంటారు మీతో. అసలు వీళ్ళు వేరే విధమైన థాట్స్ ఏం లేవు, మారారని చెప్పొచ్చు అండి, మీరు ఏ విధంగా అయితే మారాలని అనుకుంటున్నారో ఆ విధంగా మారారని చెప్పొచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్ నుంచి కూడా వీళ్ళు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా వరకు. చాలండి, ఇక్కడ చూడండి కార్డు, వీళ్ళు ఎట్లా అంటే మీకు సర్ప్రైజ్ చేస్తారు, సడన్ సర్ప్రైజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు మీ పార్ట్నర్ నుంచి. ఇది మీ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అండి. టెంపరెన్స్ మారుతుంది, మీ ఇప్పుడు కర్మ ఉంది, సమ్ నడుస్తున్నట్టుంది, చాలామందికి కర్మ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అండ్ ఎమోషనల్గా కూడా మీరు చాలా వరకు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి. అలాగే మీ పార్ట్నర్ కూడా ఆ చేంజెస్ అనేది తెచ్చుకుంటున్నారండి, వాళ్ళు కూడా ఎమోషనల్గా చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు, పేషెన్స్గా ఉంటున్నారు, అంటే వాళ్ళకి బాధ అనిపించినా సరే స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అవన్నీ ఉడకవండి, పప్పులు ఉడకవు, ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తే తప్ప వీళ్ళకి చేంజెస్ అనేవి రావు, ఆ కర్మ అనేది చేంజ్ అవ్వబోతుంది కూడా, ఓకేనా. సో అందుకనే బిలీవ్ యువర్ ఇంట్యూషన్ అంటున్నానండి. ఎందుకు చెప్తున్నాను మీకు బిలీవ్ యువర్ ఇంట్యూషన్ అని, అదే
సో ఇప్పుడు ఇన్ కేస్ ఇది కూడా చూసుకోండి, కొత్త వాళ్ళు కనుక వస్తే ఎట్లా ఉంటుందో మీ జీవితం అది కూడా చూడండి. ఎందుకంటే మీ లైఫ్లోకి చాలామందికి చూడండి, ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కదా. సో కొద్దిమందికి ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో, ఎవరికైతే ఇద్దరికి నిజమైన ప్రేమ ఉంది అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారండి. వాళ్ళు నిజంగా మిమ్మల్ని ఇష్టపడి ఉంటే ఖచ్చితంగా. ఇది కొంచెం కష్టంగానే చూపిస్తుంది కొత్త పర్సన్తో. ఇదిగోండి, ఇదేంటి కొంచెం డిఫికల్ట్ అనమాట న్యూ పార్ట్నర్తో. అంటే మీకు మీ ఎక్స్ పార్ట్నర్తోనే మీ లైఫ్ బాగుంటుందని కొద్దిమందికి చూపిస్తుంది. నేను రాశుల పరంగా కూడా చెక్ చేస్తానండి, ఎవరికి ఎట్లా ఉంటుందో మీ ఇష్టం. అంటే వీడియో లెంగ్తీ అవుతుంది అనుకుంటే కనుక నేను చేయను. జస్ట్ చూద్దాం అసలు మీ ఎక్స్ పార్ట్నర్ కాకుండా న్యూ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ లైఫ్లోకి వీళ్ళు ఆల్రెడీ కోరుకున్న పర్సన్తో జీవితం బాగుంటుందని వస్తుంది. అంటే వీళ్ళు కోరుకుంటున్నారు, అలాగే ఉంటానని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అలాగా. అయితే ఇప్పుడు కొత్త పర్సన్ ఒకవేళ వీళ్ళ జీవితంలోకి వస్తే వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది న్యూ పర్సన్తో. ఇక్కడైతే మనకి ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి, చెప్తాను. అండ్ ఇదైతే మనకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఇక్కడ నాకు తెలిసి సింహరాశి వాళ్ళకి ఎవరికో ఎక్కువగా సింహరాశి చెప్తానండి, ఏ రాశిలో వరకు బాగుంటుందో చూద్దాం కొత్త వాళ్ళ లైఫ్లోకి వస్తే. సో యూనివర్స్ ప్లీజ్ కరెక్ట్గా చెప్పండి, న్యూ పర్సన్ వీళ్ళ జీవితంలోకి వస్తే కనుక వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది. ఒక 3 రాశుల వరకు అయితే కొత్త పర్సన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను చెప్తానండి ఎవరెవరికి. ఎందుకంటే నాకు ఫస్ట్ కార్డ్ అది పడింది కాబట్టి నాకు తెలిసి ఒక 3 రాశుల వరకు చాలా స్ట్రాంగ్గా న్యూ పర్సన్ చెప్పాను కదా, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. సో ఒక సింహరాశి వారికి అండి, ధనుసు రాశి వారికి, కర్కాటక రాశి వారికి, ఓకేనా. సో ఈ 3 సైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అయితే మ్యాక్సిమం అండి, అందరికీ కాదు, మేజర్గా చాలామంది జీవితంలోకి ఈ పర్సన్, కొత్త పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరేనండి మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అయితే రాబోతున్నారు. మ్యారీడ్ అయిన వాళ్ళకైనా సరే, డివోర్స్ అయ్యి సపరేషన్లోకి ఉన్న, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిన, సారీ ఎవరెవరికైతే ఇక్కడ నేను ఇందాక రాశులు చెప్పిన వాళ్ళే కాకుండా సింహరాశి, అలాగే మేషరాశి అండ్ ధనుస్సు రాశి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా కొంచెం కనిపిస్తుందండి, కొంచెం కర్కాటక రాశి వాళ్ళకు కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో ద మెజిషియన్ కార్డ్ వచ్చిందంటే మేజర్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ జీవితంలో. ఆల్రెడీ మీరు ఎదురు చూస్తున్న పార్ట్నర్ మేబీ మిమ్మల్ని కాదనుకొని వేరే లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయి, అది కూడా చాలా పాజిటివ్గా అండి, నాట్ నెగిటివ్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇదిగోండి, ఓల్డ్ పార్ట్నర్ వెళ్ళిపోతున్నారండోయ్, వేరే పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎక్స్ పార్ట్నర్. కొత్త పర్సన్ మీ లైఫ్లోకి, వ్యాండ్స్ అంటే మంచి లైఫ్ టైం మీతో ఉండే విధంగానండి, లైఫ్ టైం మీతో ఉండే విధంగా ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇది నేను చెప్పిన రాశుల వరకు మేజర్గా జరిగేది, మిగతా రాశుల వరకు కూడా జరుగుతుంది, బట్ డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్స్ అండి. ఇక్కడ ఈ రీడింగ్స్ ఏవి వచ్చినా కూడా మీకు ఏంటంటే మీ ఇంట్యూషన్ మాత్రం మీరు నమ్మొచ్చండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే మీరు ఫాలో అవ్వండి ఓవరాల్గా అయితే. ఇక్కడ చూడండి, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ని మీరు మిస్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరు? మీ ఎక్స్ పార్ట్నర్. సో ఇక్కడ మీరు మీ ఎక్స్ పార్ట్నర్ని మిస్ అయిపోతున్నారు. కొన్ని రోజులు మీరు బాధపడతారండి, అండ్ మీరు కూడా మర్చిపోతారు, ఎందుకంటే వద్దనుకుంటారు. మీరు కూడా ఎందుకు వద్దనుకుంటారంటే ఇంకా మీ పార్ట్నర్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారని మీకు అర్థమైపోతుంది. మీకు ఏదో మెసేజ్ రావడము వాళ్ళ సైడ్ నుంచి, లేదంటే వాళ్ళు మీకు ఓపెన్గా చెప్పేసేయడము, లేదంటే కంప్లీట్గా మీరే నిర్ణయం తీసేసుకోవడం అండి. ఇంకా లేదంటే డివోర్స్ సిచ్యువేషన్లలో ఉన్న వాళ్ళు కూడా డివోర్స్ వచ్చేసేయడము, ఆ పర్సన్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసే ఛాన్సెస్. ఎవరైనా సరే ఇక్కడ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఎవరికైతే కనెక్ట్ అవుతుందో ఈ రీడింగ్, వాళ్ళే రెజనేట్ చేసుకోండి. ఓకే, మీరైతే మీ పార్ట్నర్ని మిస్ అవుతున్నారండి, బట్ ఏ చేసినా భగవంతుడు మీ మంచి కోసమే చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడు మీతో ఉన్నాడండి, ఎందుకంటే ఒక డోర్స్ క్లోజ్ చేసినా మీకు ఇంకొక డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇది ఏది జరిగినా కూడా మీ మంచి కోసమే ఈ భగవంతుడు మీకు చేస్తున్నారు. మళ్ళీ మీకు లాంగ్ టర్మ్ మీతో లైఫ్ టైం ఒక మంచి ఇమోషనల్ బాండింగ్ ఏర్పరచుకునే పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. సో ఆ పర్సన్ చాలా మంచి పర్సన్ అండి. వాళ్ళు వచ్చేసి చాలా ఇండిపెండెంట్ పర్సన్, చాలా కేరింగ్ పర్సన్,
అండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఉండింటే గనక, ఎవరైనా కొత్త పర్సన్ మీ మీ థాట్స్‌లో ఉండింటే, మీ మైండ్‌లో ఉండింటే గనక, ఆ పర్సన్ మంచి పర్సన్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ పర్సన్ ఏంటంటే వీళ్ళు మీకు చాలా ఇన్స్పిరేషన్‌గా కూడా ఉంటారండి. ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళ వల్ల మీరు చాలా నేర్చుకుంటారు కూడా. వీళ్ళు ఆల్రెడీ ఉన్నా మీ లైఫ్‌లో, లేదంటే వస్తారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా సరే మిమ్మల్ని చాలా ఇన్‌స్పైర్ చేస్తారు. మీలో మీకు పాత పార్ట్నర్‌కి వాళ్ళకి మీరు కంపేర్ చేసుకుంటారండి. మీ ఎక్స్ పార్ట్నర్‌కి వీళ్ళని మీరు కంపేర్ చేసుకుంటారు. ఎవరు మంచి పర్సన్ అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారండి. అండ్ వీళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు కూడా వీళ్ళని ఇష్టపడతారు. ఇష్టపడి మీరు వీళ్ళతో మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, ద చారియట్ కార్డ్. సో ద చారియట్ కార్డ్ అంటే ఏంటంటే, మ్మ్, ఇక్కడ నాకు తెలిసి క్యాన్సర్, స్కార్పియో, పిస్కస్, కర్కటక రాశి నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో కర్కటక రాశి వారు, మీనరాశి వారు అండ్ వృశ్చిక రాశి వాళ్ళల్లో కూడా ఉన్నారండి. మీరు మీ పార్ట్నర్ నుంచి ఒక జడ్జిమెంట్, ఎక్స్ పార్ట్నర్ నుంచి ఒక జడ్జిమెంట్ అంటే ఏంటి, మీరు జస్టిస్ చేసుకోగలుగుతారండి. మీకు ఒక జడ్జిమెంట్ వస్తుంది, మీరు జస్టిస్ చేసుకోగలుగుతారు మీ జీవితానికి. అంటే అర్థం చేసుకుంటారు, మీ ఎక్స్ పార్ట్నర్ మీకు రైట్ పార్ట్నర్ కాదని మీరు అర్థం చేసుకుంటారు. న్యూ పార్ట్నర్ గురించి మీరు పాజిటివ్గా ఆలోచిస్తారండి. పాజిటివ్గా అంటే ఈ ప్రేమ వదిలేస్తారు, మీరు మీ ఎక్స్ పార్ట్నర్ని వదిలేసి న్యూ పార్ట్నర్ని మీరు ఎంచుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువగా. అండ్ ఇక్కడ డెత్ అండి. ఇక్కడ కంప్లీట్గా మీ ఎక్స్ పార్ట్నర్తో మీకున్న ఆలోచనలు అవన్నీ కూడా కంప్లీట్గా మీరు దూరం చేసుకుంటారు. ఇంకా వద్దు నాకు ఈ బాధలు, ఈ డిప్రెషన్స్ నాకు వద్దు, అనవసరం, అసలు ఈ పర్సన్ కరెక్ట్ కాదు, మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి మీరు అర్థం చేసుకోవడము. అండ్ ఆ పర్సన్ ఇంకా నాకు రాసి పెట్టలేదు, ఇది వీళ్ళతో నా జీవితం కాదు, వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోరు, లేదంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోనే ఉండిపోయారు, ఇంకా నా లైఫ్లోకి నాకు వద్దు, లేదంటే డివోర్స్ ఆల్రెడీ ఇచ్చేస్తాను అనుకున్న వాళ్ళకి మీరు డివోర్స్ ఇచ్చేసి అన్ని రకాలుగా సెటిల్మెంట్ చేసుకొని మీరు మర్చిపోవడానికి ప్రయత్నిస్తారండి. బాధ ఉంటుంది మీకు, ఉండకుండా ఉండదండి. ఎందుకంటే ఒకప్పుడు మీతో అన్ని రకాలుగా ఇమోషనల్గా చాలా మీకు దగ్గరైన పర్సన్స్, అట్లాంటి వాళ్ళు మీకు దూరం అవుతే ఆ బాధ, పెయిన్ ఉంటుందండి. ఆ పెయిన్ నుంచి కూడా మీరు బయటపడతారు. బయటపడి మీరు అర్థం చేసుకుంటారండి, ఇది కాదు జీవితము, మనని ఇష్టపడి వచ్చే వాళ్ళే మనని బాగా చూసుకుంటారని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఏంటి, మీరు ఇష్టపడి వెళ్ళే పర్సన్ కంటే కూడా మిమ్మల్ని ఇష్టపడి వచ్చే పర్సనే మీకు బాగా చూసుకుంటారు, మీ జీవితం బాగుంటుందని చెప్పి మీరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుందండి. ఓకేనా. సో వీళ్ళకి కొద్దిగా కొన్ని రాశులు నేను ఇందాక చెప్పాను కదా, ఆ రాశుల వారికి పర్టికులర్గా కొద్ది మందికి అండి, అందరికీ కాదు, మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ అలాగే మీ ఇంట్యూషన్ ద్వారా కూడా మీరు అర్థం చేసుకోండి, మీరు ఏం నిర్ణయాలు తీసుకోవాలనేది. ఇది గైడెన్స్ మాత్రమే. గైడెన్స్ అంటే ఇది జరగబోతుంది ఫ్యూచర్లో, దీనికి తగ్గట్టుగా మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలని చెప్పి యూనివర్స్ మీకు ఈ రీడింగ్ ద్వారా చెప్తున్నారండి. సో బిలీవ్ యువర్ ఇంట్యూషన్. సో వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ యూ హియర్, మేజర్గా మాత్రం మీ ఇష్టపడ్డ పర్సన్, మీ ఎక్స్ పార్ట్నర్, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మీ జీవితంలోకి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ న్యూ పార్ట్నర్ కూడా వస్తారు. అది కూడా మీరు కంప్లీట్గా ఇక నాకు వద్దు, నేను కొత్త లైఫ్లోకి వెళ్ళాలి, లేదనంటే ఇప్పుడు ఆల్రెడీ మీ లైఫ్లో ఎవరో పర్సన్ ఉండి మీకు నచ్చుతున్నారు వాళ్ళు, అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళ వైపు వెళ్తున్నాయి అనుకోండి, మీకు అనిపిస్తుంది అనుకోండి ఈ పర్సన్ మంచి పర్సన్, ఈ పర్సన్ ఉంటే నాకు లైఫ్ టైం ఉంటారు అన్న ఆలోచనలు ఏమైనా ఉండింటే కనుక, లేదంటే వస్తారండి, కొత్త పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు. సో ఆ వచ్చే పర్సన్ మీకు చాలా బాగా చూసుకునే పర్సనే వస్తారు. అది మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్ ఏదైనా సరే, సమ్ చేంజెస్ అయితే, మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి కొద్దిమంది జీవితంలో. నేను చెప్పిన రాశులకి, స్పెషల్లీ నేను చెప్పిన రాశుల వరకు చాలా చేంజెస్ అనేది వస్తున్నాయి. ఓవరాల్గా అయితే మీకు యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ అయితే తీసుకుంటానండి. అసలు ఇందాక నేను ఇంట్యూషన్, ఏంజిల్ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్పానో, ఇంట్యూషన్ని నమ్మండి అని ఏంజిల్ ఆన్సర్స్తో చెప్పాను కదా, దాంతోపాటు మనకి యూనివర్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తున్నారో మీ జీవితానికి చూద్దామండి. ఫైనల్గా అండి ఒక 3 కార్డ్స్ తీస్తాను మీ గురించే. ఇంత లెంగ్తీగా అవుతుందని మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఏది చేసినా కూడా నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, మీకు రెజనేట్ అవ్వాలి, మీకు హీలింగ్ అవ్వాలి, అండ్ మీరు నిర్ణయం తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలి మీ జీవితంలోనే నేను ప్రయత్నం చేస్తున్నాను. వీడియో లెంగ్తీ అవుతుంది, డేటా అయిపోతుందని బాధపడే వాళ్ళు చూడకండి ప్లీజ్. ఇదిగోండి మ్యారేజ్ కార్డ్ వచ్చింది. సో భగవంతుడు చెప్తున్నాడు మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుందండి. ఇంకో కార్డు కూడా వచ్చింది, స్టక్ ఎనర్జీ నుంచి బయటపడమన్నాడు. ఎస్, స్టక్ ఎనర్జీ నుంచి ఇప్పుడు బయటపడండి, అంటే నిర్ణయం తీసుకోండి, అటు ఇటు కాకుండా ఉండకండి. లైఫ్లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి, మీ పైన వదిలేస్తున్నారు. బిలీవ్ యువర్ ఇంట్యూషన్, అంతే. యూ టేక్ డెసిషన్ వాట్ ఎవర్ యూ వాంట్. యు ఆర్ నాట్ ఎ కిడ్ కదా, ఎంప్రెస్, యు ఆర్ నాట్ ఎ కిడ్. సో యు ఆర్ ద ఎంప్రెస్, అంటే యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్నెస్, అంటే మీకు ఆ మెచ్యూరిటీ ఉంది. అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. యు ఆర్ అన్ ఇండిపెండెంట్ పర్సన్, యు ఆర్ బ్యూటిఫుల్ పర్సన్, యు ఆర్ హ్యాండ్సమ్ పర్సన్, అండ్ యు ఆర్
థాట్స్ ఆర్ గుడ్ అంటే మీరు చాలా మంచివాళ్ళు. సో, మీరు నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి ఎవరు కావాలో వాళ్ళనే నిర్ణయించుకోండి. ఎక్సా లేకపోతే న్యూవా అనేది ఇట్స్ అప్ టు యూ. అండ్ హియర్ వాట్ ఎవర్ లైఫ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ దట్ యూ ఆర్ గెట్టింగ్. ఓకే. మీరు ఎలాగైతే జీవితంలో మీ పార్ట్నర్‌తో ఉండాలనుకుంటున్నారో ఆ లైఫ్ మీకుంటుంది. మీరే నిర్ణయం తీసుకోండి. బిలీవ్ యువర్ ఇంట్యూషన్. అండ్ మీకు మీ కొత్త పర్సన్‌తో మీ జీవితం కావాలా? లేదంటే మీ ఎక్స్ పార్ట్నర్‌తోనే మీరు ఉండాలా? మీరు ఏది కోరుకున్నా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది బిలీవ్ చేసుకోండి. అండ్ మీరు కోరుకున్న జీవితం మీకు వస్తుంది. బట్ దట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. ఓకే. డోంట్ బీ ఇన్ అ స్టక్ ఎనర్జీ. నిర్ణయం తీసుకోండి. ఇదా అదా ఏం చేయాలి? ఏం చేస్తే మీ జీవితం ఈ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. లైఫ్ టైం మీతో మ్యారేజ్ జీవితం ఎలాగైతే ఉంటుందో ఆ జీవితం మీరు పొందాలని అనుకుంటే, హ్యాపీ లైఫ్ కావాలనుకుంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అండ్ మీకు ఆ మెచ్యూరిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. యు ఆర్ వెరీ వెరీ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇన్ని రోజులు ఎన్నో బాధలు పడ్డవాళ్ళు ఆ బాధల నుంచి బయటపడి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోమని యూనివర్స్ మీకు చెప్తున్నారు గైడెన్స్. ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్. మీకు నోటిఫికేషన్స్లలో వస్తుంటాయి, మీకు సంబంధించిన చాలా రీడింగ్స్ వస్తుంటాయి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే రెండు రకాలుగా రీడింగ్స్ ఉన్నాయి కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు కొద్దిమంది. ఎందుకంటే కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నారు రీడింగ్లో చెప్పాను కదా, కిడ్స్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి అంత తొందరగా ఆ, అంటే అర్థం కాదు ఏం నిర్ణయం తీసుకోవాలనేది. మళ్ళీ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోండి. మీకు ఆ యూనివర్స్ నుంచి పర్టికులర్గా మీకోసం ఒక గైడెన్స్ అయితే వస్తుందండి. రైట్. సో ఆల్ ద బెస్ట్. ఎనీవేస్ బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. యూ వాట్ యూ గివ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ అండి. ఓకేనా. బీ హ్యాపీ. మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు మంచి జరుగుతుంది. అది భగవంతుడు చూసుకుంటాడు. ఏది జరిగినా కూడా ప్రతిదీ కూడా మీ లైఫ్కి ఒక మంచి జరగాలని నేను ఆ యూనివర్స్ని కోరుకుంటున్నానండి. అండ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఫైనలీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. వాట్ ఎవర్ యువర్ ఇంట్యూషన్ ఈజ్ సెయింగ్ బిలీవ్ దట్ అండ్ డూ ఇట్. అండ్ డూ మెడిటేషన్, సంథింగ్ మెడిటేషన్ అట్లాంటివి చేసి కొద్దిగా స్పిరిచువల్గా మీరు దగ్గర అవ్వండి. చాలా వరకు మీరు హీల్ అవుతారు. మీకు ఒక మంచి జరుగుతుంది. పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది. ఈ వెలుగు ఉండాలి ఎప్పుడు కూడా మీ జీవితంలో. ఎప్పుడు కూడా ఈ వెలుగు అనేది ఉండాలి. అలాగా మీరు డెసిషన్స్ అనేది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.